ఇంటి పన్ను కట్టడానికి చివరి రోజు మార్చి 31వ తేదీ అని, మార్చి 31 తర్వాత ఇంటి పన్ను చెల్లింపులు ప్రభుత్వం ఆపివేసే అవకాశం ఉందని, అపరాధ రుసుముతో కట్టాల్సి వస్తుందని ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇంటి పన్ను బకాయిలు ఆన్లైన్ విధానంలో తీసుకునే ప్రక్రియ మార్చి 31 తేదీ నాటికి పూర్తవుతుందని ఉపమండల అధికారి చెన్నారావు తెలిపారు. కొమరోలు టౌన్లో 14 లక్షల పైన, మండలంలోని గ్రామాల్లో మరో 1 లక్ష పైన వసూలు కావాల్సి ఉందని, అయితే ప్రభుత్వం విధించిన గడువు 31 పూర్తవుతుందని, అటు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కావున మండల ప్రజలంతా కూడా 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఇంటి పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. కొమరోలు మండలము ప్రజలు మరియు కొమరోలు గ్రామంలోని ప్రజలు అందరికీ నమస్కారములు. ఇంటి పన్ను వసూళ్ల కొరకు గత 2 నెలల నుండి పంచాయతీ సిబ్బంది అందరూ తిరిగి వసూలు చేస్తున్నారు. వీటి అందరికీ చాలా వరకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రజలు సహకరించడం వలన ఇప్పటి వరకు కొమరోలు మండలంలో ఉన్నటువంటి 14 పంచాయతీలలో ఒక 4 పంచాయతీలు 100% పూర్తి చేయడం జరిగింది. అలాగే 4 పంచాయతీలు 90% పూర్తి చేశాము. మరో 5 పంచాయతీలు 80% దాటాము. మన కొమరోలు టౌన్ మాత్రమే 60% మాత్రం చేయగలిగాము. మనకు ఇంకా పన్ను వసూలు చేయడానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అంటే మార్చి 31తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది కనుక మన కొమరోలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రేపు ఒక్కరోజు, ఈరోజు రేపు సహకరించి ఇంటి పన్ను వసూళ్లకు సహకరించాలని కోరుతున్నాము. మన మండలంలో మొత్తము 62,53,000 గాను ఇప్పటి వరకు 46,23,000 రూపాయలు మాత్రం వసూలు చేయగలిగాము. ఇంకా 16,30,000 ఇంకా వసూలు చేయవలసి ఉన్నది. అందులో మన కొమరోలు గ్రామం వరకు, గ్రామ పంచాయతీ వరకు 14 లక్షల చిల్లర మనము ఇంకా వసూలు చేయవలసి ఉంది. పల్లెలు అన్నీ కలిపి 1,98,000 వసూలు కావాల్సి ఉన్నది. మనకు సమయం లేదు కనుక ఈరోజు రేపు మన కొమరోలు గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపటి లోపల అందరూ ఇంటి పన్ను మరియు కొలాయి పన్నులు చెల్లించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకనగా రేపు మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది కనుక ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఇయర్ మారిన తర్వాత ఇంటి పన్నులు మళ్ళీ బకాయిలు అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది కూడా మీకు యాడ్ అవుతుంది. ఏదన్నా మీకు మినహాయింపులు ఇవ్వాలన్నా కానీ వీలు పడదు. రేపటి వరకు అయితే ఏదన్నా మినహాయింపులు ఇచ్చేసి మనము ఎటువంటి రుసుము లేకుండా, అంటే ఫైన్ లేకుండా చెల్లించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఏప్రిల్ 1 తర్వాత పంచాయతీ వారు కూడా ఎటువంటి మీకు మినహాయింపులు ఇవ్వరు. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మీకు యాడ్ అవుతుంది కనుక రేపు ఒక్కరోజు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి ఈ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు కట్టిన వారందరికీ మీకు, అట్లాగే ఇంటి పన్నుల వసూళ్లలో మనకు సహకరించినటువంటి మన ఎస్హెచ్జి మెంబర్స్, విఓసు, అలాగే పొదుపు లీడర్లు, మిగతా ప్రజలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఒక్కరోజు కూడా మనకు పన్ను వసూళ్లలో సహకరించి అత్యధికంగా మనం, అంటే యాక్చువల్గా జిల్లా మొత్తము 74 యావరేజ్ ఉంటే మనం కొమరోలు 60లోనే ఉన్నాము. కాబట్టి మనకు వెనకబడకుండా రేపు ఒక్కరోజు అందరూ సహకరించుకున్నగా కోరుకుంటూ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.